తన మాట తీరు, తలంపులు, నడక, విధి విధానాలన్నీ పూర్తిగా త్రోవ తప్పేసింది. ఇంకొక మాట చెప్పాలి అంటే దేవుని మాటనే వినని స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక ఏ స్థాయికి వెళ్ళిపోయింది? తన మనసు దేవుని మాటను కూడా నిర్లక్ష్యము చేసే స్థాయికి వెళ్ళిపోయింది. ఎక్కడ చేశాడంటే, అతను దేవుడు బలిష్టమైన ఎడ్లను పలానా ప్రాంతంలో బలి ఇవ్వమంటే వాటిలో బక్క చిక్కిన వాటిని ఇచ్చి బలమైన వాటిని ప్రక్కకు తీశాడు. పక్కకు తీసిన తర్వాత దేవుడు కోప్పడి సమూయేలుతో మాట్లాడి ఇలా చేశాడు, నువ్వు వెళ్ళు హెచ్చరిక చెయ్యి అంటే, నేను అంతా మంచిగా చేసే కదా సమూయేలా, నేనేం చేశానంటే, లేదు దేవునితో ఏమని చెప్పాడంటే మొత్తం బలి ఇచ్చేయమన్నాడు. మరి నువ్వేం చేశావు? మొత్తం బలి ఇచ్చేసా. అట్లాగైతే ఎడ్ల రంకెలు ఎక్కడవి, అరుపులు ఎక్కడవి అంటే, అయ్యా బలిష్టమైనవి దేవుని సన్నిధిలో బలిద్దామని ఎడ్లు పక్కకు తీసా. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సౌలా నీకు తెలియదా? గుండె ఒక్కసారిగా స్టక్ అయిపోయింది సౌలుకి. దేవుడు అనంత జ్ఞాని. ఒక మాట చెప్పాడంటే దానికి ముందు వెనక అన్ని విధాలు ఆలోచించి ఒక మాట చెప్తాడు. మనలాంటి వాడు కాదు ఆయన. ఒక మాట చెప్పి ఏదో అవకాశం ఉంటే చేయలేదు అంటానికి మనలాంటి మాట కాదు ఆయనది. ఆయన మాట శాసనం. అన్నాడా అది జరిగి తీరుతుంది. ఆయన చెప్పాడా, చెప్పింది ఆవగింజ తప్పిపోకుండా మనం చేయాలి. సౌలుకి బలి ఇవ్వమని చెప్పి మళ్ళీ కొన్నిటిని ఆయన సన్నిధిలో బలి తీసుకోవడానికి ఆయన అవునని కాదనివాడు కాదు, కాదని అవుననివాడు కాదు. ఆయన నోట నుంచి ఒక మాట వచ్చిందంటే అది అక్షరాల నెరవేరిపోవాలి. ఇక సౌలు ఉన్న విధేయత ఏమిటంటే వాటిని పక్క తీశాడు. అయితే సమూయేలు హెచ్చరిక చేశాడు. సమూయేలు, రా సౌలా, ఏంటి నీ పరిస్థితి? నీవెంత, నీ బలం ఎంత, నీ జ్ఞానం ఎంత, నీ డబ్బు ఎంత, నీ పలుకుబడి ఎంత? దేవుని మాటనే ఈరోజు నువ్వు తిరస్కరించే స్థాయికి వచ్చావంటే ఏ లెవెల్లోకి వెళ్ళిపోయిందో చూడు నీ మనస్సాక్షి దేవుని సన్నిధిలో. నీ తలంపులు ఎక్కడున్నాయో ఒకసారి సరి చూసుకో. మొత్తానికి దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా విసర్జించాడు. నువ్వు ఒకసారి ఏం మాట్లాడనక్కర్లేదు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అన్నాడు. మరి వీళ్ళకి పరిపాలన చేసేది ఎవరు? వీళ్ళందరికీ చూసేది నేనే కదా, రాజును కదా, మరి వీళ్ళంతా నా మీదే ఆధారపడి ఉన్నారంటే అక్కడ అంటున్న మాట అది. ఆయన ఏమంటున్నాడు? ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు. హల్లెలూయా. ఎవరు చెప్పండి ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆల్రెడీ ఆయన్ని విసర్జిస్తూ ఉండగానే ఆయన ఏరుకున్నాడు. ఎక్కడ? బెత్లెహేమీయుడైన యెషయా కుమారుల్లో కడసారి వాడైన దావీదును దేవుడు ముందే ఏర్పాటు చేసుకొని, ఎంపిక చేసుకొని తన మనసులో నిశ్చయించుకున్నాడు. ఇక అంతే. ఇక ఈ సంగతి సౌలు నాకు తెలియకుండా మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నేను వాళ్ళకి శిరసును కదా, నేను వాళ్ళకి అది కదా, ఇది కదా అంటే నీకు ఆక్షన్ లేదు. ఆయన తీసేస్తే ఎక్కడ పోయి పడతావో కూడా తెలియదు. మరి ఆయనకి లేదా ఆక్షన్ అంటే ఆయనకి 1000 ఆక్షన్లు ఉండి, 1000 కాదు 1,000,000 ఆక్షన్లు ఉండి పనికిరాని దరిద్రుని తీసుకొచ్చి ఆయన వాడుకుంటాడు. దేనికి పనికిరాని శుద్ధ మొద్దుని తెచ్చి ఆయన సరిచేసి పొదును పెట్టి అభిషేకించి వాడుకుంటాడు. ఆయనకి ఆక్షణ లేకపోలేదు. ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చి ఖచ్చితంగా పరీక్షిస్తాడు. ఆ అవకాశమే సౌలు నాకు దేవుడు ఇచ్చాడు. ఆయన పరీక్షిస్తున్నాడన్న సత్యాన్ని సౌలు మర్చిపోయి ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు సౌలు. ఇక ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇక మనం తప్ప వేరొక దారి ఈయనకు లేదులే, మనం ఎట చేసినా భరిస్తాలే అనే కోణంలో సౌలు ఉన్నాడు. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఒకసారి పరీక్షించాడంటే ఆ పరీక్షలో ఆయన తక్కెడ వేస్తాడు. ఏం వేస్తాడు? ఆయన తక్కెడ వేస్తాడు, కాటా వేస్తాడు. ఆయన ఆ తక్కెడలో సరైనటువంటి తూకం గనక మనం ఆయన ఊహించినటువంటి ఒక భక్తి స్థాయి మనలో లేదనుకో, ఆయన ఇతడు దీనికి సరైనటువంటి వ్యక్తి కాదు. ఆయన దృష్టిలో మరొకరిని ఎన్నుకుంటాడు. ఉత్తమమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు ఆయన పని నిమిత్తం. వెంటనే దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇక సమూయేలు పంపించి, ఇక మాట్లాడనక్కర్లేదు, సర్దుకొని వెళ్ళిపోమని చెప్పు. అప్పుడు అన్నాడు, మరి నేను వెళ్తే పరిస్థితి ఏంటంటే నీకంటే ఉత్తముడైన వానిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు. ఈరోజు ఈ మాటను దేవుడు ఎందుకు తెలియజేశాడంటే, ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం.
మన జీవితాల్లో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, ఆకలి దప్పులు, పిల్లలు సరైనటువంటి దారిలో లేరని, అనారోగ్య సమస్యలు, ఎన్నో బాధలు. ఎందుకంటే కొన్ని కడుపులో పెట్టుకుంటాం, కొన్ని మనసులో పెట్టుకుంటాం, కొన్ని ఇంటి గడప దాటి బయటికి రానివ్వు. అయితే నీ ప్రార్థన చేస్తుంటే దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, నీ బలం నాకు తెలుసు, నీ జ్ఞానం నాకు తెలుసు, నీ స్థితి, నీ స్థాయి, నీ పరిస్థితి నాకు తెలుసు. నీ బలం ఎంతో తెలుసు, నీ సంపాదన ఎంతో తెలుసు, నీకు అయ్యే ఖర్చు ఎంతో నాకు తెలుసు, నీ స్ట్రెంత్ ఎంతో నాకు తెలుసు. నువ్వు ఎటు వెళ్ళగలవో, ఎటు వెళ్ళి దేన్ని జయించగలవో అన్నీ నాకు తెలుసు. అందుకనే నీకు ఏ మనిషి ఆధారం కాదు, నీకు ఆధారమైన వాడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా.